బుధవారం జూన్ 25, 1884 రథయాత్ర పర్వదినం. కలకత్తాలోని ఈశాన్ ఆహ్వానం పురస్కరించుకొని శ్రీరామకృష్ణుల ఉదయం అతడి ఇంటికి వెళ్ళారు. అతడి ఇల్లు ఠన్ఠనియాలో ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు సమీపంలోని కళాశాల వీధిలోని చటర్జీ ఇంట్లో పండిట్ శశిధర్ తర్క చూడమని బస్ చేసి ఉన్నట్లు విన్నారు. అతన్ని చూడగోరారు. సాయంకాలం అతన్ని చూడడానికి వెళ్ళ నిశ్చయించారు. సమయం ఉదయం 10 గంటలు అయి ఉంటుంది. ఈశాన్ ఇంట్లో క్రిందనున్న ముంగిటి గదిలో శ్రీరామకృష్ణుల భక్తులతో ఆసీనులై ఉన్నారు. ఈశాన్కు తెలిసిన ఒకరిద్దరు భాట్పాడా బ్రాహ్మణులు వచ్చి ఉన్నారు. వారిలో ఒకరు భాగవతంలో మంచి పాండిత్యం గలవాడు. శ్రీరామకృష్ణులతో హజ్రా ఒకరిద్దరు భక్తులు వచ్చి ఉన్నారు. ఈశాన్ కుమారులైన శ్రీష్ తదితరులు అక్కడ ఉన్నారు. ఒక తాంత్రిక భక్తుడు వచ్చి ఉన్నాడు. అతడు నొసట కుంకుమ బూటు పెట్టుకుని ఉన్నాడు. దాన్ని చూసి శ్రీరామకృష్ణులు నవ్వుతూ, "ఏమిటి, ఇతడికి ముద్ర వేయబడి ఉందే" అన్నారు. కాసేపు అయ్యాక మా నరేంద్రుడు వచ్చారు. ఇద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సమీపంలో కూర్చున్నారు. తాము ఈశాన్ ఇంటికి వెళ్ళబోతూ ఉన్నట్లు నరేంద్రుని తోడుకొని అక్కడికి రమ్మని శ్రీరామకృష్ణులు ఇంతకు మునిపే మాకు చెప్పి ఉన్నారు. మాను చూడగానే ఆయన అతడితో, "ఆ రోజు నీ ఇంటికి రావాలనుకున్నాను. అవును, నువ్వు ఉండేది ఎక్కడా?" అని అడిగారు. "మహాశయ, ప్రస్తుతం శ్యాంపుకూరులోని తేలీపాడాలో పాఠశాలకు సమీపంగా ఉన్నాను" అన్నాడు మా. శ్రీరామకృష్ణులు, "ఈరోజు స్కూలుకు పోలేదా?" అని అడిగారు. "లేదండి, రథయాత్ర కారణంగా నేడు సెలవు దినం" అన్నాడు మా. నరేంద్రుని తండ్రి మరణానంతరం అతడి ఇంట్లో పేదరికం తాండవిస్తోంది. అతడి ఇంటికి పెద్ద కుమారుడు. చిన్నపిల్లలైన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఒకరిద్దరున్నారు. తండ్రి వకీలుగా ఉండేవాడు. అతడు ఆస్తి అది వదిలిపెట్టి పోలేదు. కుటుంబాన్ని పోషింప నరేంద్రుడు పని కోసం వెతుకుతున్నాడు. అతడి పనికై శ్రీరామకృష్ణులు ఈశాన్ మొదలైన భక్తులతో చెప్పి ఉన్నారు. ఈశాన్ కంట్రోలర్ జనరల్ ఆఫీసులో ఒక అధికారిగా ఉండేవాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడి గురించి ఎంతో కలత చెంది ఉన్నారు. అతడితో, "నేను నిన్ను గురించి ఈశాన్కు చెప్పి ఉన్నాను. ఆ రోజు ఈశాన్ దక్షిణేశ్వరానికి వచ్చి ఉన్నాడు కదా, అప్పుడే చెప్పాను. అతడికి పలువురు తెలుసు" అన్నారు. పాట ప్రారంభం కాబోతోంది. తంబూరా, తబలా మొదలైన ప్రక్కవాయిద్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇంటి వ్యక్తి ఒకరు మృదంగానికి రాయడానికి మైదాపిండి తీసుకొచ్చి పెట్టాడు. సమయం 11 గంటలైంది. నరేంద్రుని పాడమని ఈశాన్ కోరాడు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, "ఇప్పుడేనా మైదా వచ్చింది? అలా అయితే భోజనాలకు చాలా ఆలస్యం అవటం తథ్యం" అన్నారు. ఈశాన్ నవ్వుతూ, "లేదండి, అంతసేపు పట్టదు" అన్నాడు. పలువురు భక్తులు నవ్వారు. భాగవత పండితుడు కూడా నవ్వుతూ ఒక శ్లోకం వల్లించాడు. "కావ్యేన దర్శనం హంతి, కావ్యం గీతేన హన్యతే, గీతంచ స్త్రీవిలాసేన సర్వం హంతి బుభుక్షత." తర్వాత దానికి అర్థం వివరించాడు. తత్వశాస్త్రాల కంటే కావ్యాలు మనసును ఆకట్టుకుంటాయి. కావ్యాలను చదివేటప్పుడు, వినేటప్పుడు వేదాంతం, సాంఖ్యం, న్యాయం, పాతంజలం మొదలైన తత్వశాస్త్రాలన్నీ నిస్సారంగా తోస్తాయి. కావ్యాల కంటే మనసును ఆకట్టుకునేవి పాటలు. సంగీతంతో పాషాణ హృదయం కూడా కరిగిపోతుంది. సంగీతానికి ఇంత ఆకర్షణ ఉన్నప్పటికీ ఒక అందమైన స్త్రీ అలా పక్క నుండి వెళ్ళినట్టయితే కావ్యం సంగతి ఎలా ఉంచండి, సంగీతం కూడా చప్పగా తోస్తుంది. మనస్సంతా సంపూర్ణంగా ఆ స్త్రీ వైపే మరలి ఉంటుంది. కానీ ఆకలి వేస్తేనో కావ్యం, సంగీతం, స్త్రీ ఏవి రుచించవు. అన్నం గురించిన చింతన నిర్నిరోధమైంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, "ఇతడు మంచి రసికుడు" అన్నారు. వాద్యాలను శృతి చేశాక నరేంద్రుడు పాడనారంభించాడు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు విశ్రాంతికై మేడ మీద అతిథుల గదిలోకి వెళ్ళారు. ఆయనతో పాటు మా, శ్రీష్లు కూడా వెళ్ళారు. అతిథుల గది వీధిని ఆనుకుని ఉంది. శ్రీష్ను శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు మా. "ఇతడు విద్యాధికుడు, శాంత స్వభావి. చిన్ననాటి నుండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ప్రస్తుతం వకీలుగా ఉంటున్నాడు" అన్నాడు. శ్రీరామకృష్ణులు, "ఇట్టి స్వభావం గలవాడు వకీలుగా ఉంటామా?" అన్నారు. "పొరపాటుగా ఆ దారిలో వెళ్లాల్సి వచ్చింది" అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు,
నేను గణేష్ అనే వకీల్ని చూసి ఉన్నాను. అప్పుడప్పుడు దక్షిణేశ్వర కాళికాలయానికి పెద్ద మనుషులతో పాటు వస్తాడు. పన్నా కూడా వస్తాడు. చూడటానికి గొప్పగా ఉండడు, కానీ చక్కగా పాడతాడు. నా పట్ల అతడికి ఎంతో గౌరవం ఉంది. సరళ హృదయుడు. ఇలాంటి శ్రీష్ను చూస్తూ, జీవితంలో మీరు దేన్ని సారభూతంగా భావిస్తారు అని అడిగారు. అందుకు శ్రీష్, భగవంతుడు ఒకడున్నాడు, ఆయనే సర్వానికి కర్త. కానీ ఆయన గుణగణాలను గురించి మనం ఏం ఊహిస్తున్నామో అది సరికాదు. ఆయన గురించి మనిషి ఏం అర్థం చేసుకోగలడు? అది అనంతమైన విషయం కదా అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, తోటలో ఎన్ని చెట్లు ఎన్ని కొమ్మలు అంటూ లెక్కించడంలో ఏం ప్రయోజనం? మామిడి పండు తినటానికి నువ్వు తోటలోకి వచ్చావు. పండు తిని వెళ్ళిపో. భగవంతుని పట్ల భక్తి ప్రేమలు సంపాదించటమే మానవ జన్మ ఉద్దేశం. నువ్వు పండు తిని వెళ్ళిపో. నువ్వు కళ్ళు త్రాగటానికి వచ్చావనుకో, అంగడిలో ఎన్ని ముంతల కళ్ళు నిల్వ ఉందో అన్న విషయంతో నీకేం ప్రయోజనం? ఒక ముంత కళ్ళుతోటే నీ పని అయిపోతుంది. భగవంతుడి అనంత గుణ విశేషాలను తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? భగవంతుని గుణాల గురించి లక్షలాది సంవత్సరాల పాటు విచారణ చేసినప్పటికీ వాటిని ఒకంతైనా తెలుసుకోలేము అన్నారు. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ మాట్లాడసాగారు. భాట్పాడకు చెందిన ఒక బ్రాహ్మణుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, సంసార జీవితంలో సారం ఏమీ లేదు. ఈశాన్ కుటుంబం పర్వాలేదు, అందుచేత కొంత ప్రశాంతత. అలా కాకుండా కొడుకులు పరస్త్రీ వ్యామోహితులుగా, గంజాయి త్రాగేవారుగా, త్రాగుబోతులుగా, అవిధేయులుగా ఉంటే కష్టాలకు అంతమే ఉండదు. అందరూ భగవద్ప్రీతి కలవారుగా, సంస్కారవంతులుగా ఉన్న కుటుంబాలను చూడటం అరుదు. అటువంటి కుటుంబాలను నేను ఏదో ఒకటి లేక రెంటిని మాత్రమే చూశాను. కలహాలు, అపార్థాలు, ఈర్ష్య, దానికి తోడు రోగం, శోకం, దారిద్ర్యం, వీటినే సాధారణంగా చూస్తాం. వీటిని చూసి నేను అమ్మతో, అమ్మ తక్షణమే నా మనస్సును త్రిప్పివేయి అని ప్రార్థించాను. చూడు, నరేంద్రుడు ఎటువంటి కష్టాల్లో చిక్కుపడి ఉన్నాడు. అతడి తండ్రి మరణించాడు. ఇంట్లో వారు పస్తులు ఉంటున్నారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకటం లేదు. ఎలా శ్రమ కూర్చి తిరుగుతున్నాడో అన్నారు. ఇలాంటి మాతో, నువ్వు మునుపు తరచూ వచ్చేవాడివి, ఇప్పుడు అలా ఎందుకు రావటం లేదు? భార్యతో చనువు అధికరించిందా ఏమి? నిన్ను తప్పుపెట్టేం లాభం? ఎక్కడ చూసినా కామిని కాంచనాలే. అందుకే నేను అమ్మతో, అమ్మ నేను ఎప్పుడు జన్మను ఎత్తవలసి వచ్చినా నన్ను సంసారిని మాత్రం చేయకు అని ప్రార్థిస్తాను. భాట్పాడ బ్రాహ్మణుడు, ఎందుకు ఇలా అంటున్నారు? గృహస్థ ధర్మాలను శాస్త్రాలు ప్రశంసిస్తున్నాయి కదా అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నిజమే, కానీ అది ఎంతో కష్టం. శ్రీరామకృష్ణులు వేరే విషయాల గురించి మాట్లాడారు. ఆయన మాతో, ఎంత పెద్ద తప్పు చేశాం చూడు, అక్కడ వాళ్ళు పాడుతున్నారు, అందులోనూ నరేంద్రుడు పాడుతున్నాడు, మనం ఇక్కడికి వచ్చేసామే అన్నారు. సాయంత్రం దాదాపు 4 గంటలకు శ్రీరామకృష్ణులు శశిధర్ పండితుని ఇంటికి వెళ్ళటానికి బండిలో కూర్చున్నారు. అతి కోమలమైన ఆయన దేహాన్ని ఎంతో జాగ్రత్తగా పరిరక్షించవలసి ఉంది. నడిచిపోవడమే ఆయనకు చాలా కష్టంగా ఉంది. సామాన్యంగా బండి లేకుండా కాస్త దూరం కూడా ఆయన వెళ్ళలేకున్నారు. బండిలో ఎక్కగానే భావసమాధిలో మునిగిపోయారు. సన్నగా చినుకులు పడసాగాయి. వానాకాలం. ఆకాశం మేఘావృతమై ఉంది. దారంతా బురదమయంగా ఉంది. భక్తులు బండి ప్రక్కగా నడిచి వస్తున్నారు. రథయాత్ర సంతోషంలో పిల్లలు తాటాకులతో చేసిన ఏళ్ళలో ఊత్తూ పోవటం వాళ్ళు చూశారు. బండి ఇంటి వాకిలి ముందు ఆగానే ద్వారం వద్దకు ఇంటి యజమాని, బంధువులు వచ్చి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు. మేడమెట్లకు ప్రక్కన అతిథుల గది ఉంది. మేడ మీదకి వెళుతున్నప్పుడు శశిధర్ పండితుడు శ్రీరామకృష్ణులను ఆహ్వానింపవచ్చాడు. అతడు మధ్య వయస్కుడు. దేహం ధవళవర్ణంలో ప్రకాశిస్తోంది. మెడలో రుద్రాక్షమాలను ధరించి ఉన్నాడు. భక్తి ప్రపత్తులతో శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఆయన్ను తోడ్కొని గదిలో ఆసీనులను చేశాడు.
భక్తులు వారి వెంట వెళ్ళి కూర్చున్నారు. అందరూ శ్రీరామకృష్ణుల సమీపంలో కూర్చున్నారు. ఆయన ముఖతా జాలువారే అమృత వచనాలను ఆలకింప ఆతురతతో ఉన్నారు. నరేంద్రుడు, రాఖాల్, రామ్, మా పలువురు భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పాటు దక్షిణేశ్వరం నుండి హాజరా కూడా వచ్చి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు పండితుడిని చూస్తూనే భావపారవస్యంలో మునిగిపోయారు. కాసేపు అయ్యాక అదే స్థితిలో నవ్వుతూ పండితుడి కేసు చూసి భేష్ భేష్ అన్నారు. తరువాత అది సరే, మీరు ఎలా లెక్చర్ ఇస్తారు అని అడిగారు. మహాశయ, శాస్త్రాల్లోని విషయాలను బోధింప ప్రయత్నిస్తుంటాను అన్నాడు శశిధర్. అందుకు శ్రీరామకృష్ణులు, కలియుగానికి తగినది నారదీయ భక్తే. శాస్త్రాలు విధించిన కర్మలు అనుష్ఠింప సమయం ఎక్కడుంది? ప్రస్తుత కాలపు జ్వరాలకు దశమూల కషాయం పనికిరాదు. ఈ కషాయం పనిచేసే లోపలే రోగి కాస్త వైకుంఠ యాత్ర కట్టేస్తాడు. ఇప్పుడు కావాల్సింది సత్వరం పనిచేసే ఫేవర్ మిక్చరే. కర్మలు అనుష్ఠించమని చెప్పే పక్షంలో తలా తోకను తొలగించి వేయండి. చేపను ఉదాహరణగా చేసుకొని చెప్పిన మాటలు ఇవి. చేపలో తల, తోక నిస్సార పదార్థాలు కదా. అదేవిధంగా శాస్త్రాల్లో నిస్సార పదార్థాన్ని వదిలిపెట్టి కేవలం సారభూతమైన విషయాలను మాత్రమే బోధించండి అని అర్థం. ఆపోధన్యన్య వంటి వాటిని అన్నీ చెప్పనవసరం లేదు. గాయత్రి జపం చేస్తేనే చాలు అని నేను చెప్తూ ఉంటాను. కర్మల గురించి చెప్పాలనుకుంటే ఈశాన్ లాంటి ఒకరిద్దరికి మాత్రం చెప్పవచ్చు. 1000 లెక్చర్లు ఇవ్వు, అయినప్పటికీ విషయాసక్తులపైన అవి ఏ ప్రభావాన్ని చూపవు. రాతి గోడలో మేకు కొట్టగలమా? మేకు విరుగుతుందే కానీ గోడలోకి అది పోదు. మొసలి వీపు మీద కత్తివేటు వేస్తే ఏం జరుగుతుంది? సాధువు కమండలువు 4 పుణ్యతీర్థాలకు వెళ్ళి వస్తుంది. అయినప్పటికీ దాని చేదు గుణం అట్లే ఉంటుంది. మీ లెక్చరు విషయాసక్తులను అంతగా ప్రభావితం చేయలేదని క్రమంగా అర్థం చేసుకుంటారు. లేగదూడ మొదట్లోనే నిలబడలేదు, పడి లేస్తూ ఉంటుంది. అట్లే అది నిలబడటం, నడవటం నేర్చుకుంటుంది. భక్తుడెవరో విషయాసక్తుడెవరో మీరు గుర్తించలేరు. అది మీ తప్పు కాదు. పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు ఏది చింత చెట్టో ఏది మామిడి చెట్టో ఎవ్వరూ మొదట్లో గుర్తించలేరు. భగవత్ సాక్షాత్కారం కానిదే ఎవ్వరూ పూర్తిగా కర్మత్యాగం చేయలేరు. సంధ్యాది కర్మలు ఎంతకాలం? భగవన్నామాన్ని ఉచ్చరించగానే కళ్ళ వెంట అశ్రువులు స్రవించక రోమాంచితం కానంతవరకే. ఓం రామ్ అంటూ ఒక్కమారు ఉచ్చరించగానే కళ్ళు స్రవిస్తే మీకు కర్మలేవి మిగల్లేదని తెలుసుకోండి. ఆ పిదప సంధ్యావందనాది కర్మలు అనుష్ఠింప పని లేదు. పండు కానరాగానే పువ్వు రాలిపోతుంది. భక్తి అనేది పండు, కర్మలే పువ్వు. ఇంటి కోడలు గర్భం ధరిస్తే ఆమె అధికంగా పనిపాట్లు చేయలేదు. వెంటనే అత్తగారు ఆమె పనులను రోజు రోజుకు తగ్గించి వేస్తుంది. నెలలు నిండాక ఆమెను పని చేయనివ్వదు. బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకోవటమే కోడల పని. ఇతర పనులను ఆమె చేయనక్కర్లేదు. సంధ్య గాయత్రిలో లీనమవుతుంది. గాయత్రి ప్రణవంలో లయిస్తుంది. ప్రణవం సమాధిలో లయిస్తుంది. ఇది గంటల నాదం టం లాంటిది. యోగి నాదాన్ని అనుగమించి పరబ్రహ్మంలో లయిస్తాడు. సమాధిలో సంధ్యాది కర్మలు లయిస్తాయి. జ్ఞానులకు కర్మత్యాగం సంభవించేది ఈ విధంగానే అని చెప్పారు శ్రీరామకృష్ణులు. సమాధి గురించి మాట్లాడుతుండగానే శ్రీరామకృష్ణులు భావపారవస్య స్థితిని అందారు. ఆయన ముఖారవిందం దివ్య ప్రకాశంతో తేజరిల్లింది. ఆయనలో బాహ్యస్మృతి లేదు, నోట మాట లేదు, కళ్ళు స్థిరంగా ఉన్నాయి. ఆయన నిశ్చయంగా జగన్నాథుని దర్శిస్తూ ఉన్నారు. చాలాసేపు గడిచాక బాహ్యస్మృతి కలగగానే ఒక చిన్నపిల్లవాడి మాదిరి నేను మంచినీళ్ళు తాగుతాను అన్నారు. సమాధి స్థితి పిదప ఆయన ఇలా పలికితే క్రమక్రమంగా బాహ్యస్మృతిని పొందుతున్నారని భక్తులకు తెలుసు. శ్రీరామకృష్ణులు భావపారవస్యంలోనే మాట్లాడసాగారు.
అమ్మా, నాడు విద్యాసాగర్ను నాకు చూపించావు. అటు పిమ్మట నేను మరో పండితుణ్ణి చూడగోరుతున్నాను అని నిన్ను అడిగాను. అందుకేనా నన్ను ఇక్కడికి తోడుకొని వచ్చావు? తర్వాత శశిధర్ వైపు తిరిగి అతడితో, ఇంకా ఒకంత బలాన్ని పుంజుకోండి, ఇంకా కొన్ని రోజులు సాధనలు అనుష్ఠించండి. చెట్టు ఎక్కడానికి ముందే ఒక గుత్తి పళ్ళను కోసుకోవాలనుకుంటున్నారే, కానీ వీటిని అన్నిటినీ లోకుల మేలు కోసం చేస్తున్నారులే అని అన్నారు. ఇలా పలికి శ్రీరామకృష్ణులు తల వంచి పండితుడికి నమస్కరించారు. తర్వాత ఇలా అన్నారు, మీ గురించి మోట విన్నప్పుడు ఆ పండితుడు కేవలం పండితుడేనా లేక వివేక వైరాగ్యాలు ఉన్నాయా అని అడిగాను. వివేకం లేని పండితుడు పండితుడే కాదు. భగవదాదేశం పొందిన వ్యక్తి లోకులకు బోధించడంలో తప్పులేదు. అలా ఆదేశం పొందిన వ్యక్తి లోకులకు బోధిస్తే అతన్ని ఎవ్వరూ ఓడించలేరు. సరస్వతీదేవి కటాక్ష వీక్షణం ఒక్కడి చాలు. ఆ శక్తి ముందు ఉద్దండ పండితులు వానపాములే అయిపోతారు. దీపాన్ని వెలిగిస్తే దీప పురుగులు గుంపులు గుంపులుగా వాటంతటవే వస్తాయి. వాటిని పిలవనవసరం లేదు. అదేవిధంగా భగవదాదేశం పొందిన వ్యక్తి జనులను పిలవనక్కర్లేదు. ఫలానా సమయంలో లెక్చర్ ఇవ్వబడుతుందని ప్రకటించనవసరం లేదు. అతడి వశీకరణ శక్తితో జనం వారంతట వారుగానే అతడి వద్దకు వచ్చి చేరుకుంటారు. రాజులు, సంపన్నులతో సహా అందరూ తండోపతండాలుగా వస్తారు. మీరు ఏం స్వీకరిస్తారు? మామిడి పళ్ళు, మిఠాయిలు, ధనం, శాలువాలు అన్నీ తీసుకొచ్చాం, మీరు దేన్ని స్వీకరిస్తారు అని అడుగుతారు. నేను ఇటువంటి వ్యక్తులను చూసి, వెళ్ళిపోండి, నాకు ఇవేవి నచ్చవు, నాకేమీ వద్దు అని చెప్తాను. అయస్కాంతం ఇనుముతో నువ్వు నా దగ్గరికి రా అని చెప్తుందా? రమ్మని పిలవని అవసరం లేదు. అయస్కాంత ఆకర్షణ కారణంగా ఇనుము తానుగా పరిగెత్తొస్తుంది. అటువంటి వారు పండితులు కాకపోవచ్చు, నిజమే. అయితే వీరికి జ్ఞానం తక్కువని అంచరాదు. పుస్తక పాండిత్యంతో జ్ఞానం లభిస్తుందా ఏమిటి? భగవదాదేశం పొందిన వ్యక్తి జ్ఞానానికి కొరత ఉండదు. ఆ జ్ఞానం భగవంతుని నుండి ప్రసాదింపబడుతోంది. అది ఎన్నటికీ తరగదు. గ్రామాల్లో ఒడ్లు కొరిచేటప్పుడు ఒకడు కొలుస్తాడు, మరొకడు కుప్పను త్రోసిస్తూ ఉంటాడు. ఆ విధంగా భగవదాదేశం పొందిన వ్యక్తి ఎంత ఉపదేశించినా అమ్మ వెనక నుండి జ్ఞానరాశిని త్రోసిస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానం ఎన్నటికీ తరగదు. అమ్మ కటాక్ష వీక్షణం ఒక్కమారు ప్రసరిస్తే ఆ పిదప జ్ఞానానికి కొదువంటూ ఉంటుందా ఏమిటి? భగవదాదేశం పొంది ఉన్నావా అని అందుకే అడుగుతున్నాను. అవును, ఖచ్చితంగా ఆదేశం పొంది ఉన్నారు అన్నాడు హజ్రా. అతడు శశిధర్తో, మీరేమంటారండి అన్నాడు. శశిధర్, ఆదేశమా? లేదు, అటువంటిది ఏమీ పొందలేదు అన్నాడు. ఆ ఇంటి యజమాని, ఆదేశం పొందలేదు కానీ దీన్ని తన కర్తవ్యంగా ఎంచి లెక్చర్ ఇస్తున్నారు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఆదేశం పొందని వ్యక్తి లెక్చర్తో ఏం ప్రయోజనం? బ్రహ్మ సమాజానికి చెందిన ఒక వ్యక్తి తన లెక్చర్లో, సోదరులారా, నేను ఎంతో మద్యపానం చేసేవాడిని, నేను అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇది విని అక్కడ సమావేశమైన జనులు, వేధవ మద్యపానం చేసేట, ఏమేమి చేశాడో చూసావా అంటూ తమలో తాము మాట్లాడుకోసాగారు. అంటే ఆ వ్యక్తి ఇచ్చిన లెక్చర్ పర్యవసానం విపరీతమే. కనుక మంచివాడు కాకుంటే అతడు లెక్చర్ చేయటంలో ఎటువంటి ప్రయోజనము ఉండదు. బరిశాలకు చెందిన సబ్జెక్టు ఒకరు, స్వామి మీరు ప్రచారం ప్రారంభించండి, నేను నడుం కట్టి దిగుతాను అని చెప్పాడు. అందుకు నేను అతడితో ఇలా అన్నాను, నాయన కాస్త ఆగి ఇది విను. కామార్పకూరులో హల్దార్పకూర్ అనే చెరువు ఉంది. దాని తీరంలో పలువురు బయలుకు పోయేవారు. ఉదయం పూట చెరువుకు వచ్చేవారు వాళ్ళని తిట్టే తిట్లకు భూతం కూడా పలాయనం చేస్తుంది. కానీ ఏ తిట్లకు మాటలకు ఫలితం కనిపించలేదు. మర్నాడు అదే కథ. కొన్ని రోజుల తర్వాత కంపెనీ నుండి ఒక బంట్రోతు వచ్చి చెరువు వద్ద ఒక నోటీస్ పెట్టాడు. ఏం ఆశ్చర్యం, అక్కడ బయలుకు పోవడం పూర్తిగా ఆగిపోయింది. అందుకే చెప్తున్నాను, అయోగ్యులు లెక్చర్ ఇవ్వటం వల్ల ఏమీ జరగబోదు.
అధికార ముద్రను చేకొన్నప్పుడే జనులు వింటారు. భగవదనుజ్ఞ లేకుంటే జనులకు బోధించడం జరగని పని. జనులకు బోధించే వ్యక్తికి గొప్ప శక్తి ఉండాలి. కలకత్తాలో అనేక మంది హనుమాన్ పురీలు ఉన్నారు. మీరు వారితో కలియబడాలి. అక్కడ ఉన్నవారిని చూపుతూ, వీరంతా కేవలం గొర్రెలు అన్నారు. మరల శ్రీరామకృష్ణులు, చైతన్యులు ఒక అవతారమూర్తి. అంత చేసి పెట్టి వెళ్ళాడే, దానిలో ఏదైనా నేడు మిగిలిందా చెప్పండి చూద్దాం. అటువంటప్పుడు ఆదేశం పొందని వ్యక్తి లెక్చర్ వల్ల ఏదైనా ప్రయోజనం అనగూరుతుందా? అందుకే భగవంతుని పాదపద్మాల వద్ద మనస్సును ఏకాగ్రం చేసుకోండి. ఇలా చెప్తూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడసాగారు. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. మునుగవే లోతుకు. ఈ సాగరంలో మునిగితే మరణం ఉండదు. ఇది అమృత సాగరం. నేను నరేంద్రంతో ఇలా అన్నాను, భగవంతుడు రస సముద్రం. ఈ సముద్రంలో నువ్వు మునుగుతావా లేదా చెప్పు. ఒక గిన్నె నిండా పానకం ఉందనుకో, నువ్వు ఏగవై ఉన్నావనుకో, ఎక్కడ కూర్చుని దాన్ని గ్రోలుతావు చెప్పు చూద్దాం. అందుకతడు, గిన్నె అంచుపై కూర్చుని తలచాపి గ్రోలుతాను, మరింత లోపలికి పోతే మునిగిపోతానే అన్నాడు. వెంటనే నేను ఇలా అన్నాను, నాయన, ఇది సచ్చిదానంద సాగరం. దీనిలో మరణభీతి లేదు. ఇది అమృత సాగరం. భక్తి దివ్య ప్రేమల్లో హద్దులు దాటిపోకూడదని అజ్ఞానులే చెప్తారు. భగవత్ ప్రేమకు హద్దులంటే ఏవైనా ఉంటాయా? అందుకే సచ్చిదానంద సాగరంలో మునిగిపోండి అని మీకు చెప్తున్నాను. భగవత్ సాక్షాత్కారం లభిస్తే మరి చింత దేనికి? అప్పుడు ఆదేశం కూడా లభిస్తుంది. లోకులకు ఉపదేశం చేయవచ్చు. శ్రీరామకృష్ణులు శశిధర్తో, ఇలా చూడు, అమృత సాగరాన్ని చేరటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎలాగైనా ఈ సాగరంలో పడిపోతే చాలు. ఒక అమృత తటాకం ఉందనుకోండి, ఎలాగైనా ఈ అమృతం ఒక చుక్క నోట పడితేనే నువ్వు అమరుడు అయిపోతావు. నువ్వే స్వయంగా దూకినా సరే, మెట్ల గుండా మెల్లగా దిగి ఒక చుక్క త్రాగినా సరే, లేక ఎవరైనా నిన్ను తోసివేసినా సరే, ఫలితం ఒక్కటే. అమృతం ఒక చుక్క రుచి చూసిన అమరత్వం సిద్ధిస్తుంది. అనేక మార్గాలు ఉన్నాయి. జ్ఞాన, భక్తి, కర్మ అన్నీ వాటికి చెందినవే. ఏ మార్గంలో వెళ్ళినా సరే మనస్ఫూర్తిగా అనుసరిస్తే భగవంతుని పొందవచ్చు. సామాన్యంగా యోగం 3 విధాలు: జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం. జ్ఞానయోగంలో జ్ఞాని బ్రహ్మజ్ఞానం పొందగోరుతాడు. ఇది కాదు, ఇది కాదు అంటూ విచారణ చేస్తాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని విచారణ చేస్తాడు. సదసద్విచారణ చేస్తాడు. విచారణ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ సమాధి స్థితి ఏర్పడుతుంది, బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కర్మయోగంలో కర్మల ద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేయటం. నువ్వు ఉపదేశిస్తుంటావే, అదే ఇది. ప్రాణాయామం, ధ్యానం, ధారణ మొదలైన వాటిని అనాసక్తతతో చేయటం కర్మయోగం. గృహస్థులు నిర్లిప్తతతో ఫలాన్ని భగవంతునికి సమర్పించి ఆయన పట్ల భక్తితో తమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తే అది కూడా కర్మయోగమే అవుతుంది. భగవంతునికి ఫలితాన్ని ఇచ్చి సమర్పించి పూజ, జపాది కర్మలు అనుష్ఠించటము కర్మయోగమే. భగవంతుని పొందడమే కర్మయోగ ధ్యేయం. భక్తి యోగం భగవంతుని నామగుణ కీర్తనలు మొదలైనవి చేస్తూ ఆయనపై మనస్సును లగ్నం చేయటం. కలియుగానికి భక్తి యోగం సులభమైన మార్గం. భక్తి యోగమే ఈ యుగ ధర్మం. కర్మయోగం ఎంతో కష్టం.
నేను మునుపు చెప్పినట్లు ప్రస్తుత కాలంలో తీరుబడెక్కడా? శాస్త్రాలు పేర్కొనే కర్మలన్నింటినీ నిర్వర్తింప సమయం ఎక్కడున్నది? కలియుగంలో మనిషి ఆయు ప్రమాణం తక్కువ. దానికి తోడు అనురక్తిరహితంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేయటం బహు కష్టం. భగవత్ ప్రాప్తి కలగకుంటే సరిగ్గా అనాసక్తతను పొందలేవు. నీకు తెలియకుండానే ఎక్కడి నుంచో ఈ అనురక్తి వచ్చి పడుతుంది. జ్ఞానయోగము ఈ యుగానికి చాలా కష్టమైంది. ముందుగా జీవుడు అన్నగత ప్రాణి, దానికి తోడు ఆయుస్సు తక్కువ. పైగా ఏం చేసినా దేహబుద్ధి తొలగిపోదు. దేహబుద్ధి నిర్మూలం కాకుండా జ్ఞానం పొందడం అసాధ్యం. నేను బ్రహ్మాన్ని, నేను దేహాన్ని కాను. ఆకలి తప్పులు, వ్యాధి, శోకం, పుట్టుక, చావు, సుఖదుఖాలకు అన్నిటికీ నేను అతీతుడును అంటాడు జ్ఞాని. వ్యాధి, శోకం, సుఖం, దుఃఖం లాంటి భావనల గురించి ఎరుక ఉన్నంత వరకు నువ్వు జ్ఞాని ఎలా అవ్వగలవు? చేతిలో ముళ్ళు గుచ్చుకుంది, ధారగా రక్తం స్రవిస్తూ ఉంది, బాగా నొప్పి పుడుతోంది. ఆ స్థితిలోనూ చేతిలో ముళ్ళు గుచ్చుకోలేదు, నాకేమీ జరగలేదే అని చెప్పాలి జ్ఞాని. కాబట్టి ఈ యుగానికి తగింది భక్తి యోగమే. మిగిలిన మార్గాల కంటే దీని ద్వారా భగవంతుని సులభంగా చేరుకోవచ్చు. జ్ఞానయోగం, కర్మయోగం, ఇంకా అన్య మార్గాల ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చును. కానీ అవి చాలా కష్టమైనవి. భక్తి యోగమే యుగధర్మం అని చెప్పటం వల్ల భక్తుడు ఒక గమ్యాన్ని, జ్ఞాని లేక కర్మయోగి మరొక గమ్యాన్ని చేరుతున్నారని అర్థం చేసుకోకూడదు. బ్రహ్మజ్ఞానాన్ని పొందగోరే వ్యక్తి భక్తి మార్గాన్ని చేకున్నప్పటికీ అదే జ్ఞానాన్ని పొందుతాడనే దాని అర్థం. భక్తవత్సలుడైన భగవంతుడు తలుచుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. భక్తుడు భగవంతుని సాకార రూపంలో దర్శింపగోరతాడు, ఆయనతో మాట్లాడగోరతాడు. సామాన్యంగా అతడు బ్రహ్మజ్ఞానాన్ని కోరడు, కానీ తన ఇచ్చ మేరకు చేసేవాడు భగవంతుడు. ఆయన ఇష్టపడితే భక్తుడిని సకల ఐశ్వర్యాలకు అధిపతిని చేస్తాడు, భక్తిని ప్రసాదిస్తాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఎలాగైనా కలకత్తా చేరుకుంటే చాలు, పిదప గఢ్ మైదానం, సొసైటీ మొదలైన అన్నిటినీ సందర్శించవచ్చు. కలకత్తాను ఎలా చేరుకోవాలన్నదే ఇప్పుడు సమస్య. జగజ్జననిని ప్రాప్తించుకున్నట్లయితే భక్తి లభిస్తుంది, జ్ఞానము లభిస్తుంది. భావసమాధిలో రూపదర్శనం కలుగుతుంది. నిర్వికల్ప సమాధిలో అఖండ సచ్చిదానంద దర్శనం అవుతుంది. అక్కడ నేను అనే భావన, నామరూపాలు ఏవి ఉండవు. భక్తుడు ఇలా ప్రార్థిస్తాడు: అమ్మా, సకామ కర్మల పట్ల నాకెంతో భయం కలుగుతోంది. ఆ కర్మలతో పాటు ఆకాంక్ష కూడా ఉన్నది. అది చేస్తే ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. పైగా ఉదాసీనుడైన ఈ కర్మ చేయటం ఎంతో కష్టం. సకామ కర్మలు అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు నిన్ను మర్చిపోతాను. అట్టి కర్మల వలన ప్రయోజనం ఏమిటి? నిన్ను నేను పొందనంత వరకు నా కర్మలను తగ్గించు. నేను చేయవలసిన వాటిని అనాసక్తుడినై చేసేట్లు అనుగ్రహించు. ఇందుకు తోడు ప్రగాఢ భక్తి కలగాలి. నిన్ను పొందనంత వరకు ఎలాంటి క్రొత్త కర్మల్లోనూ నా మనస్సు చిక్కుపడకుండా ఉండాలి. కానీ నువ్వు ఎప్పుడు ఆజ్ఞాపించినా నీ పనులు నిర్వర్తిస్తాను, లేకుంటే లేదు. మహాశయ, మీరు ఎక్కడి వరకు తీర్థయాత్రలు చేశారు అని అడిగాడు శశిధర్. అందుకు శ్రీరామకృష్ణులు, కొన్ని తీర్థాలను దర్శించాను అని నవ్వుతూ, హజరా చాలా దూరం వెళ్ళాడు, చాలా పైకి కూడా అధిరోహించాడు, హృషికేశ్కు వెళ్ళి ఉన్నాడు. నేను అంత దూరం వెళ్ళలేదు, అంత ఎత్తు అధిరోహించడం లేదు అన్నారు. అందరూ నవ్వారు. గ్రద్దలు, రాబందులు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి, కానీ వాటి దృష్టి శవాల గొయ్యిపైనే ఉంటుంది. శవాల గొయ్యి అంటే ఏమిటో తెలుసా? కామిని కాంచనాలే. మరలందరూ నవ్వారు. ఇక్కడ కూర్చునే భక్తిని పొందగలిగితే తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? నేను కాశీ వెళ్ళి చూశాను. ఇటువంటివే చెట్లు, చింత చెట్టు ఆకులు ఇటువంటివే. తీర్థయాత్రలు చేసి భక్తి కలగకపోతే యాత్రాఫలం దక్కనట్లే. భక్తియే సారం, అదొక్కటే ప్రయోజనకరమైంది. గ్రద్దలు, రాబందులు అంటే ఎవరో తెలుసా? అనేకులు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు,
శాస్త్రాలు పేర్కొంటున్న కర్మల్లో అనేకమైన వాటిని మేము అనుష్ఠించాం అంటుంటారు. కానీ వారి మనస్సు విషయలోలత్వంలో మునిగి ఉంటుంది. డబ్బు, దశకం, పేరు, ప్రతిష్టలు, శారీరక సుఖాల్లో నిమగ్నమై ఉంటుంది. అవునండి, తీర్థయాత్రలు చేయటం కౌస్తుభమణిని వదిలిపెట్టి తక్కిన వజ్రాలను వెదగటం లాంటిది అన్నాడు శశిధర్. మీరు ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఉపదేశాలు ఇచ్చినప్పటికీ తగిన సమయం రాకుండా ఏదీ జరగదు. బిడ్డ పడుకోబోయే ముందు తల్లితో, అమ్మ నాకు బయలుకు వచ్చేటప్పుడు నన్ను లేపు అన్నాడు. అందుకు తల్లి, నాయనా ఆ భావనే నిన్ను లేపుతుంది, అందుకోసం ఆదుర్దా పడవద్దు అని చెప్పింది. అందరూ నవ్వారు. అదేవిధంగా భగవంతుని కొరకు వ్యాకులత చెందడం అన్నది తగిన సమయం ఏతించినప్పుడు తానుగానే ఏర్పడుతుంది. 3 రకాల వైద్యులు ఉన్నారు. ఒక రకం వారు నాడి పరీక్షిస్తారు, ఔషధం రాసిస్తారు, తమ పాటికి తాము వెళ్ళిపోతారు. రోగితో ఔషధం పుచ్చుకో, అర్థమైందా అని మాత్రం చెప్తారు. వీరు అధమ రకం వైద్యులు. ఇదే విధంగా కొందరు ఆచార్యులు ఉపదేశం చేసి వెళ్ళిపోతారు. ఉపదేశం వల్ల ఆ వ్యక్తికి మేలు వనగూరుతూ ఉన్నదా, కీడు వాటిల్లుతూ ఉందా అని కూడా చూడరు. అతడి గురించి తర్వాత యోచించరు. మరికొంతమంది వైద్యులు ఉన్నారు. వారు ఔషధం రాసి ఇచ్చి రోగిని పుచ్చుకోమంటారు. అందుకు రోగి తిరస్కరిస్తే అతడికి నానా రకాలుగా చెప్పి చూస్తారు. వీరు మధ్యరకం వైద్యులు. ఇట్లే మధ్యరకం ఆచార్యులు ఉన్నారు. వీరు ఉపదేశం చేస్తారు, దాంతోపాటు జనులు వాటిని అనుసరించేటట్లు పలు రకాలుగా చెప్పి చూస్తారు. ఇక ఉత్తమ తరగతి వైద్యులు తీయని మాటలతో రోగి ఔషధం పుచ్చుకోకుంటే అతన్ని బలవంత పెడతాడు. అవసరమైతే రోగి రొమ్ముపై మోకాలుంచి ఔషధం నోట్లో పోస్తారు. ఈ విధంగానే ఉత్తమ తరగతి ఆచార్యులు ఉన్నారు. వారు శిష్యులను భగవన్మార్గగాములను చేసే ప్రయత్నంలో బలప్రయోగం చేస్తారు. మహాశయ, ఉత్తమ తరగతి ఆచార్యులు ఉన్నప్పుడు తగిన సమయం రాందే జ్ఞానం కలగదని ఎందుకు అంటున్నారు అని అడిగాడు శశిధర్. అది నిజమే, కానీ ఔషధం కడుపులోకి పోకపోతే, అంటే నోటి గుండా బయటకు కారిపోతే వైద్యుడు ఏం చేయగలడు? ఉత్తమ తరగతి వైద్యుడైనా ఏమీ చేయలేడే. యోగ్యతను బట్టి ఉపదేశించాలి. మీరు యోగ్యత నెరిగి ఉపదేశం చేయటం లేదు. నా వద్దకు ఎవరైనా యువకుడు వచ్చినప్పుడు మొదట మీకు ఎవరెవరు ఉన్నారు అని అతన్ని అడుగుతాను. ఒకవేళ అతడికి తండ్రి లేడు, లేక తండ్రికి రుణాలు ఉన్నాయనుకో, అటువంటి వ్యక్తి భగవంతునిపై మనస్సు ఎలా నిలపగలడు? నేను చెబుతున్నది వింటున్నారా? అవునండి, అంతా శ్రద్ధగా వింటున్నాను అన్నాడు శశిధర్. ఒకరోజు కాళికాలయానికి కొందరు సిక్కు సైనికులు రావడం జరిగింది. ఆలయం ముందు వారిని కలుసుకున్నాను. వారిలో ఒకడు భగవంతుడు దయామయుడు అన్నాడు. అందుకు నేను, అలాగా, నిజంగానా? నువ్వు ఆ విషయం ఎలా తెలుసుకున్నావు అని అడిగాను. అందుకతడు, స్వామి, భగవంతుడు మనకు ఆహారం అందిస్తున్నాడు, మనలను సంరక్షిస్తున్నాడు అని చెప్పాడు. దీనిలో ఆశ్చర్యపోవలసిందే ఉంది. భగవంతుడు సర్వులకు తండ్రి కదా. పిల్లలను తండ్రి పోషించక మరి ఎవరు పోషిస్తారు? ఊళ్ళో వాళ్ళు పోషిస్తారా అని అడిగాను. అలా అయితే భగవంతుడు దయామయుడని చెప్పకూడదా అన్నాడు నరేంద్రుడు. ఆయన్ను దయామయుడని చెప్పడాన్ని ఎవరు కాదంటారు? నేను చెప్పడం ఏమిటంటే, భగవంతుడు మనకు సొంతమైనవాడు, పరాయివాడు కాడని. అమూల్య వచనాలు అన్నాడు శశిధర్. మరల శ్రీరామకృష్ణ నరేంద్రంతో, నీ పాట విన్నాను, నాకు నచ్చలేదు, అందుకే లేచి వెళ్ళిపోయాను. నీ మనసు ఉద్యోగాన్వేషణలో ఉంది, అందుచేతనే పాట రక్తి కట్టలేదు. నరేంద్రుని ముఖం సిగ్గుచే ఎర్రబారింది. అతడు మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మంచినీళ్లు త్రాగోరారు. ఆయన ప్రక్కన ఒక గ్లాసులో నీరు ఉంది, కానీ ఆయన త్రాగలేకపోయారు. తాజా నీరు తెమ్మన్నారు. ఇంద్రియ వాంఛలలో మునిగి ఉన్న ఒక వ్యక్తి
ఆ నీటిని తాకి ఉన్నాడని తర్వాత తెలిసింది. శశిధర్ హజరాతో, మీరందరూ వీరితో రేయింబవళ్ళు వసిస్తూ ఉన్నారు, పరమానందంలో ఉన్నారు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నేడు నాకు సుదినం, నేడు విధియచంద్రునిగా అంచాను అన్నారు. అందరూ నవ్వారు. విధియచంద్రుడిని ఎందుకన్నానో తెలుసా? నువ్వు పున్నమి చంద్రుడివి, రాముడు విధియచంద్రుడు అని సీత రావణంతో చెప్పింది. దీన్ని అర్థం చేసుకోకుండా రావణుడు ఎంతో సంబరపడిపోయాడు. సీత చెప్పిన దానిలోని అర్థం ఏమిటో తెలుసా? రావణుని గొప్పతనం ఎంత పెరగాలో అంతా పెరిగింది. ఇక పున్నమి చంద్రునిలా నానాటికి క్షీణించిపోతుంది. రాముడు విజయచంద్రుడు, అతడి గొప్పతనం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. శశిధర్ పండితుడు తన మిత్రులతో పాటు ఆయనకు ప్రణమిల్లాడు. ఆయన భక్తులతో పాటు బయలుదేరి ఈశాన్నింటికి తిరిగి వచ్చేశారు. మునిమాపు వేళ. ఈశాన్ ఇంట్లో తూర్పు వైపున ఉన్న అతిథుల గదిలోకి వెళ్ళి శ్రీరామకృష్ణులు కూర్చున్నారు. ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. భాగవత పండితుడు, ఈశాన్, అతడి కుమారులు ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, చెట్టును ఎక్కక మునిపే పళ్ళు కోసుకోవాలని ఆశిస్తున్నావే, ఇంకొన్ని సాధనలు చేయి, తర్వాత జనానికి ఉపదేశించు అని శశిధర్తో చెప్పాను అన్నారు. అందుకు ఈశాన్, ప్రతి ప్రబోధకుడు తాను జనానికి ఉపదేశిస్తూ ఉన్నట్లే భావిస్తున్నాడు. తానే లోకానికి వెలుగునిస్తూ ఉన్నట్లుగా మిణుగురు పురుగు భావిస్తుంది. దాన్ని చూసిన ఒకడు, ఓ మిణుగురు పురుగా, నువ్వేం వెలుగునివ్వగలవు? నువ్వు చీకటిని కారు చీకటిగా చేస్తూ ఉన్నావు అని అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కానీ శశిధర్ కేవలం పండితుడు మాత్రమే కాదు, ఒకంత వివేక వైరాగ్యాలు అతడిలో ఉన్నాయి అన్నారు. భాట్పాడాకు చెందిన భాగవత పండితుడు ఇంకా కూర్చునే ఉన్నాడు. అతడికి 70 లేక 75 ఏళ్ళు ఉండవచ్చు. అతడు శ్రీరామకృష్ణులను తదేక దృష్టితో చూస్తూ ఉన్నాడు. భాగవత పండితుడు శ్రీరామకృష్ణులతో, మీరు మహాత్ములు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నారదుడు, ప్రహ్లాదుడు, సుఖదేవులను మీరు అలా పేర్కొనవచ్చు. నేను మీ కుమారుడి వంటి వాడిని. కానీ ఒక రీతిలో అలా చెప్పవచ్చు. ఎలాగంటే, భక్తుడు గొప్పవాడు. కారణం, భక్తుడు భగవంతుని తన హృదయంలో మోస్తూ తిరుగుతున్నాడు. అందరూ ఆనందించారు. భక్తుడు తనను పెద్దవాడిగాను, భగవంతుణ్ణి చిన్నవాడిగాను ఎంచుతాడు అని వైష్ణవ గ్రంథాల్లో చెప్పబడింది. యశోద కృష్ణుని కట్టివేయబోయింది. నేను అతన్ని చూసుకోకుంటే ఎవరు చూసుకుంటారు అనేదే ఆమె విశ్వాసం. కొన్ని సందర్భాల్లో భగవంతుడు అయస్కాంతంగాను, భక్తుడు సూదిగాను ఉంటాడు. భగవంతుడు భక్తుని ఆకర్షించి తన వద్దకు లాక్కుంటాడు. మరో సమయంలో భక్తుడు అయస్కాంతంగా మారతాడు, భగవంతుడు సూదిగా మారతాడు. భక్తుని ప్రేమకు వశుడై భగవంతుడు అతడికి పట్టుబడతాడు. భక్తుని వశీకరణం అంత మేరకు ఉంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళ ఉద్యుక్తులైనారు. అతిథుల గదికి దక్షిణంగా ఉన్న వసారాలోకి వచ్చి నిలబడ్డారు. ఈశాన్ తదితరులు వచ్చి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు ఈశాన్కు పలు ఉపదేశాలు చేశారు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, గృహస్థుగా ఉంటూ భగవంతుని ప్రార్థించే వ్యక్తి నిజంగానే వీరభక్తుడు. సంసారాన్ని త్యజించిన వ్యక్తి నన్ను తప్పక ప్రార్థిస్తాడు, నాకు తప్పక సేవలు చేస్తాడు. దానిలో ఏం గొప్పతనం ఉంది? అతడు నన్ను ప్రార్థింపకుంటే అందరూ అతన్ని చీకొడతారు. కానీ ఎవడు సంసారంలో ఉంటూ నన్ను ప్రార్థిస్తాడో, అడ్డంకిగా ఉన్న పెద్ద బండరాయి లాంటి అవరోధాలను వైదొలగిస్తూ నన్ను ప్రార్థిస్తాడో, అతడే ధన్యుడు, అతడే ఘనుడు, అతడే వీరపురుషుడు అని భగవంతుడు భావిస్తాడు. అందుకు భాగవత పండితుడు, శాస్త్రాలు అట్లే పేర్కొంటున్నాయి. ధర్మవ్యాధుడు పతివ్రత కథ ఉంది కదా. నేను కాకిని దగ్ధం చేసి వేశాను, కొంగను బూడిద చేసి వేశాను, అందుకే నేను ఉన్నత గతిని పొంది ఉన్నాను అని తపస్వి భావించాడు. అతడు పతివ్రత ఇంటికి వెళ్ళాడు. ఆమెకు భర్త పట్ల అపార భక్తి శ్రద్ధలు. రేయింబవళ్ళు భర్తకు సేవ చేస్తూ ఉంటుంది. అతడి ఇంటికి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు అందిస్తుంది. తన జడతో అతడి కాళ్ళు తుడుస్తుంది.
తపస్సుకి భిక్ష లభించడంలో జాప్యం జరిగింది. ఇది మీకు మంచిది కాదు అన్నాడు అతడు బిగ్గరగా. పతివ్రత లోపల నుండే, ఇది కాకిని కొంగను దగ్ధం చేయటం లాంటిది కాదు, కాస్త ఓపిక పట్టండి, నా భర్తను సేవించడం పూర్తి చేశాక మిమ్మల్ని పూజిస్తాను అని బదులు పలికింది. తరువాత ఆ పతివ్రత సూచన మేరకు ఆ తపస్వి బ్రహ్మజ్ఞానం పొందే నిమిత్తం ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళాడు. అతడు మాంసం విక్రయిస్తూ ఉన్నాడు. కానీ తల్లిదండ్రులకు సాక్షాత్తు భగవంతునిగా భావించి రేయింబవళ్ళు వారిని సేవించుకుంటున్నాడు. బ్రహ్మజ్ఞానార్థం అతడి వద్దకు వెళ్ళిన తపస్వి ఆశ్చర్యపోయాడు. ఈ వ్యాధుడు మాంసం విక్రయిస్తున్నాడు, ఇతడు సంసారంలో ఉన్నవాడు, నాకు ఇతడేం బ్రహ్మజ్ఞానం ఇవ్వగలడు అని తలపోయసాగాడు. కానీ ఆ వ్యాధుడు పూర్ణ బ్రహ్మజ్ఞాని అన్నాడు భాగవత పండితుడు. తర్వాత శ్రీరామకృష్ణుల బండిలో ఎక్కారు. ప్రక్కింటి వారు అంటే ఈశాన్ మామగారింటి వారు వాకిలి వద్ద నిలబడి ఉన్నారు. ఈశాన్ తక్కిన భక్తులు శ్రీరామకృష్ణులను సాగనంప ప్రక్కన నిలబడి ఉన్నారు. ఆయన మళ్ళీ ఈశాన్కి ఇలా ఉపదేశించారు. సంసారంలో చీమలా ఉండు. ఈ ప్రపంచంలో నిత్యానిత్యాలు కలగలిసున్నాయి. ఇసుక చక్కెర కలిసిపోయి ఉన్నాయి. చీమల చక్కెరను మాత్రం ఏరుకో. పాలు నీరు కలిసి ఉన్నాయి. సచ్చిదానంద రసము విషయ సుఖాల రసము కలిసి ఉన్నాయి. హంసల కేవలం పాలు స్వీకరించి నీటిని వదిలేయి. బాతులా ఉండు. నీరు దాని వంటి మీద పడుతుంది, వెంటనే అది నీటిని విదిలించి వేస్తుంది. బురద చేపలా ఉండు. బురదలో అది వసిస్తుంది, కానీ దాని దేహం శుద్ధంగా ప్రకాశవంతంగా ఉంటుంది. గోల్మాల్లో మాల్ ఉంది, గోల్ వదిలిపెట్టి మాల్ తీసుకో అన్నారు. శ్రీరామకృష్ణుల బండిలో దక్షిణేశ్వరానికి బయలుదేరారు.